నేను జీవితకాలం అండగా ఉంటాను, ఎప్పుడైనా కలవచ్చు, ఉద్యోగం ఇప్పిస్తాను, బాధపడొద్దు అంటూ ప్రమాదంలో 2 చేతులు కోల్పోయిన యువకుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. చిన్నతనంలోనే కరెంట్ షాక్ తగలడంతో ఆ ఘటనలో 2 చేతులు కోల్పోయారు విజయవాడకు చెందిన దుర్గారావు అనే యువకుడు. ఎన్నికల దగ్గరకొస్తున్న తరుణంలో 2019లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలిశారు. ఉద్యోగం ఇప్పిస్తానని, బాధపడొద్దంటూ సీఎం ధైర్యం చెప్పారు. తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడంతో దుర్గారావుకు ఉద్యోగం రాలేదు. జగన్ ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఇప్పుడు చంద్రబాబు వద్ద వాపోయాడు. ఉద్యోగం వస్తుందని అధైర్యపడొద్దంటూ ముఖ్యమంత్రి దుర్గారావుకు ధైర్యం చెప్పి పంపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు స్వయంగా ప్రజలు, నాయకుల నుంచి వినతులు స్వీకరించారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, దివ్యాంగుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు వాటిని సంబంధిత శాఖలకు రిఫర్ చేస్తూ సంతకాలు చేశారు.